బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్లో గృహజ్యోతి గ్యారంటీ కార్డును లబ్ధిదారులకు అందించారు మంత్రి కొండా సురేఖ. పేద మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ నగరంలో గృహజ్యోతి పథకాన్ని మంత్రి సురేఖ ప్రారంభించారు. ప్రస్తుతం సురేఖ మనతో ఉన్నారు. చెప్పండి అక్క, ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు, ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అయినా ప్రతిపక్షాలు ఎక్కడ పోతున్నాయి హామీలు అని చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? అంటే ప్రతిపక్షాలు పదవి అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి అయ్యో ఇవన్నీ మేము ఎందుకు చేయలేకపోయినామే, మేము చేసుంటే మళ్ళీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే వాళ్ళమే అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రభుత్వాలను ఆహ్వానించాలి, మెచ్చుకోవాలి, మేము చేయాల్సింది అని బాధపడాలి. అంతేగాని మేము చేస్తున్న వాటిని విమర్శించడం అనేది అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. మీ పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు సాయం చేసే పథకాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఉన్న వాళ్ళకు అటు రైతు బంధు, దళిత బంధు ఇచ్చేటువంటి పథకాలు చేశారు. దీన్ని మీ ప్రభుత్వానికి వాళ్ళ దానికి చాలా తేడా ఉంది. దీన్ని ప్రజలకు ఏం చెప్తారు? అందుకే కదా కొంత లేట్ అవుతుంది అని వాళ్ళు పదే పదే రైతు బంధు గురించి. అంటే మీలాగా రోడ్లు ఉన్న వాళ్ళు అంటే స్థలంలోంచి రోడ్డు పోయిన వాళ్ళకు కూడా రైతు బంధులు వేసి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధులు వేస్తే నిరుపేదవాడికి వేసిన దానికి పెద్దవాళ్ళకి వేసిన దానికి దాంట్లో తేడా ఏముంది? ఎవరికైతే తిండికి లేదో, వాడు బ్రతకడానికి కష్టంగా ఉందో, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టంగా ఉందో అటువంటి వాళ్ళకు చెందాలి. అందుకే కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి కొంత లేట్ అవుతుంది. దాన్ని వీళ్ళు ఇంకొకలాగా క్రియేట్ చేసి ప్రజలకు వాళ్ళకి తప్పుడు సంకేతం పంపిస్తాం. 1,00,000 కోట్ల స్కామ్ అన్న కాళేశ్వరం మీద మీరు పిలిచినప్పుడు రాకుండా ఈ రోజున ప్రత్యేకంగా బస్సు పెట్టుకుని మరి వెళ్ళారు. అసలు దీన్ని మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? ప్రతిదానికి కౌంటరు. మేమేమో అసెంబ్లీలో మాట్లాడతాము, అసెంబ్లీలో ఆన్సర్ చెప్పమంటేనేమో కేసీఆర్ బై బహిరంగ సభలో ఆన్సర్ చెప్తారు. ప్రజలకు చెప్పాల్సిన వేదిక అసెంబ్లీ వదిలి ప్రజలను తీసుకొచ్చి ప్రజల ముందట పెట్టి మీ అంత చూస్తాం, మీ వెనక పడతాం అంటే నువ్వే కదనయ్యా ప్రభుత్వంలో మొన్నటి వరకు ఉన్నది. అదేదో వాస్తవాలు ఒప్పుకోవాలి. ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం, దానికి ఇంత రంగు వేస్తే, ఇంత సిమెంట్ వేస్తే అది అయిపోతుంది అనే పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి అమెరికాలో ఆ టెక్నిక్ ఉపయోగిస్తారేమో, కనీసం ఆ టెక్నిక్ ఉపయోగించి కాళేశ్వరం వాటిని బాగు చేస్తే మేము సంతోషిస్తాం. కాబట్టి ఏదైనా కూడా మేము చేసిన దానికి ప్రతిదానికి ఏదో కౌంటర్ చేసి ప్రజలను మళ్ళీ మైమర్పించే కార్యక్రమం చేస్తాం. అంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా వ్యక్తిగత దూషణలు కానీ అనవసరపు ఆరోపణలు కానీ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇంకా వాళ్ళకి ఏం లేదు కదా, రీజన్ ఏం లేదు, ఏం చెప్పుకోవడానికి లేదు. చెప్పుకుందామంటే అన్ని బొక్కలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది, విమర్శించడానికి లేదు. విమర్శిస్తే రాళ్ళేసి కొడతారు ప్రజలు. కాబట్టి ఇట్లా ఎటు కాకుండా కూడా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మొత్తం ఈ రోజుతో 4 గ్యారెంటీలు అమలు చేశారు. మీకు ఇంకా 2 గ్యారెంటీలు గురించి ప్రజలకు ఏం చెప్తారు? త్వరలోనేనండి, త్వరలో. ఎందుకంటే ఎన్నికలది కొంచెం మాకు అడ్డొచ్చింది. ఈ ఎన్నికలది అనేది రాకపోతే 100% 100 రోజుల్లో పూర్తయ్యే కార్యక్రమం. అయినా కూడా అమలు ఆల్రెడీ మేము రెజల్యూషన్స్ పాస్ చేసాం. ప్రజల్లో ఇంప్లిమెంటేషన్ అనేది కొంత అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుంది, కానీ 100% 6 గ్యారెంటీలు మాత్రం త్వరలోనే అందిస్తాం. మొత్తంగా ఇది తెలంగాణ లోపల ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేస్తున్నాము, దానికోసం ఎక్సైజ్ చేస్తున్నామంటూ కూడా సురేఖ చెప్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేసి పేద మధ్య ప్రజలందరికీ కూడా చేసినటువంటి ఏ హామీలు ఇచ్చి అవన్నీ పూర్తి చేస్తామంటూ కూడా సురేఖ చెప్తున్నారు. సంతోష్తో వేణు టీవీ వరంగల్.